ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను. అలాగే ఈ రోజు లేవగానే ప్రార్థన చేసుకుని బైబిల్ చదివారని అనుకుంటున్నాను. ఒకవేళ అలా చేస్తే రండి ఈరోజు దేవుని వాక్యం ధ్యానిద్దాం. ఈరోజు దేవుని వాక్య ధ్యానం కోసం మొదటి సమూయేలు 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. దానిలో ఎలా ఉంటుంది? నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన యెడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. ఇదిగో ఇక్కడ ఈ మాటలు చూస్తున్నాం కదా. ఈ మాటలు ఏ సందర్భంలోనూ అంటే సమూయేలు దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉండగా, ఏలీ ఆ సమయంలో ప్రధాన యాజకుడే ఉండగా దేవుడు సమూయేలుతో మాట్లాడిన సందర్భంలో ఇక్కడ సమూయేలుతో దేవుడు మాట్లాడినప్పుడు సమూయేలు దాన్ని గుర్తించలేకపోయాడు. సమూయేలుని ఎవరో పిలిస్తే నేరుగా ఏలీ దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు నన్ను పిలిచావా అని అడిగితే ఏలీ అంటున్నాడు, బహుశా సమూయేలు ఏమైనా నా మాట విన్నట్టు పడ్డాడేమో అనుకుని లేదులే సమూయేలు వెళ్ళి పడుకోమన్నాడు. అయితే సమూయేలు తర్వాత మరో 2 సార్లు ఇలాగే వెళ్ళాడు, అయ్యా నువ్వు నన్ను పిలిచావా, అయ్యా నువ్వు నన్ను పిలిచావా అని. వెంటనే ఏలీకి ఒక విషయం అర్థమైంది, ఓహో అయితే సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు వెంటనే ఏలీ సమూయేలుకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అతను చెప్తూ 3 విషయాలు పాటించమని చెప్పాడు. ఇదిగో ఈ విషయాన్ని తెలుసుకునే ముందు మనకు కూడా దేవుని మాటలను ఆలకించాలని చాలా ఆసక్తి. దేవా నాకు పలానా విషయంలో నీ చిత్తం తెలియాలని మనం చాలాసార్లు దేవుని ప్రార్థిస్తూ ఉంటాం. అయితే దేవుని చిత్తం తెలుసుకోవాలన్నా, దేవుని మాటలు మనం వినాలన్నా ఏం చేయాలో ఇదిగో ఇప్పుడు ఏలీ సమూయేలుకి చెప్పిన మాటలు తెలిసినప్పుడు మనం నేర్చుకోవచ్చు. అందుకని చెప్పి ఇప్పుడు ఆ 3 మాటలు తెలుసుకున్నాం. మొదటగా ఏలీ సమూయేలుతో అంటున్నాడు, నువ్వు వెళ్ళి పోయి పండుకొనుము అని చెప్పి. ఇప్పుడు మనం దాన్ని లిటరల్గా తీసేసుకోకూడదు. ఇదిగో దేవుడు నాతో మాట్లాడాలంటే నేను పడుకోవాలని అనుకోకండి. ఆ సమయంలో సమూయేలుతో దేవుడు మాట్లాడేసరికి అతను పడుకుంటూ ఉన్నాడు. సో ఆ విధంగా మరలా పడుకుంటే అతను దేవునికి అందుబాటులోకి వస్తాడని చెప్పి ఏలీ సమూయేలుతో అన్నాడు, నువ్వు వెళ్ళి పండుకో అని చెప్పి. ఇప్పుడు మనం కూడా అదే పని చేయాలంటే కాదు. మనం పడుకుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. ఇదిగో దేవుడు మనతో మాట్లాడడానికి మనకు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప బహుమతి బైబిల్. కాబట్టి మనం బైబిల్ చదివితే, మనం బైబిల్ చదువుతూ ఉంటే దేవుడికి మనం అందుబాటులోకి వస్తాం. అప్పుడు దేవుడు మనతో మాట్లాడడానికి మనం అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మొదటి విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడికి ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. ఎలా అందుబాటులో ఉండాలి అంటే ఇదిగో ప్రార్థనలోను ఆయన వాక్యాన్ని పఠించడంలోనూ మనం నిమగ్నమై ఉంటే దేవుడు మనతో మాట్లాడడానికి మనం అందుబాటులోకి వస్తాం. ఇక రెండవదిగా ఇదిగో ఎవరైనా నిన్ను పిలిచిన యెడల అని చెప్పి ఏలీ చాలా స్పష్టంగా సమూయేలుతో చెప్తున్నాడు. ఎందుకంటే సమూయేలుని భ్రమపడొద్దని చెప్తున్నాడు. మనం కూడా చాలాసార్లు భ్రమపడిపోతూ ఉంటాం. మనం మనసులో విషయం పెట్టుకుంటాం, ఇక అది దేవుడి చిత్తమైనా కాకపోయినా సరే ఇదిగో దేవుడే అనేసారు దేవుడే అనేసారు అని మ్యానిపులేట్ చేసుకుంటాం. మనం ఊహించుకుంటాం. దేవుడి చిత్తం తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం ఎప్పుడూ ఊహించుకోకూడదు, దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. దేవుడు తప్పకుండా కన్ఫర్మ్ చేస్తాడు. సమూయేలు దగ్గరే చూడండి, అతన్ని దేవుడు ఒక్కసారి మాత్రమే పిలలేదు, చాలాసార్లు పిలుస్తూ వచ్చాడు. సో ఆ పిలవడమే తను కన్ఫర్మ్ చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన సూచన. సో తప్పకుండా దేవుడి చిత్తాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు దేవుడు కన్ఫర్మేషన్స్ ఇస్తాడు. సో భ్రమపడకండి, మీ మనసులో ఉన్నదాన్నే చేసేయాలని చెప్పి అదే దేవుని చిత్తమని దాన్ని రుద్దేకండి. సో ఏమాత్రం కూడా డిసీవ్ అవ్వకండి. అదే ఏలీ మనకి ఇక్కడ చెప్తున్నాడు. ఇక చివరిగా ఏలీ అంటున్నాడు, ఒకవేళ నువ్వు కానీ కన్ఫర్మ్ చేసుకుంటే అప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా, నీ దాసుడు ఆలకించున్నాడు, సెలవిమ్ము అని చెప్పి. అవును, ఒకవేళ దేవునికి మనం అందుబాటులో వచ్చి దేవుడే మనతో మాట్లాడుతున్నట్టు మనం కానీ గ్రహించగలిగితే ఆయన మాట ఏదైనా సరే మనం వెంటనే లోబడాలి. మనం తగ్గించుకోవాలి, ఆయన చేతికి మనం అప్పగించుకోవాలి. ఇదిగో చాలామంది బైబిల్ చదువుతారు, చాలామంది ప్రార్థన చేస్తారు, దేవుని చిత్తం తెలుసుకోవాలనుకుంటారు, కానీ ఏమాత్రం తమను తగ్గించుకోరు. దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడాలంటే మొదట మనం తగ్గించుకుని దేవుడు ఏం చెప్తే అది చేయడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుని రావాలి. అదే విషయం ఏలీ సమూయేలుతో చెప్తున్నాడు. ఈరోజు అదే విషయం దేవుడు మనతోనే చెప్తున్నాడు. దేవుడు మన అందరితో మాట్లాడడానికి చాలా ఇష్టపడుతున్నాడు. అయితే మనమే ఆయనకు అందుబాటులో ఉండలేదు, మనం ఆయన వాక్యాన్ని పఠించడం లేదు, ఆయన సన్నిధిలో గడపడం లేదు. అందుని బట్టి
దేవుడు మనతో మాట్లాడాలనుకున్నా మనం ఆయన మాట వినలేము. ఒక్కొక్కసారి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నా సరే మనమే భ్రమలకు పోయి మన హృదయంలో ఉన్నదాన్నే దేవుడు మాట అని చెప్పి దేవుడి మాటను పక్కన పెట్టి మన జీవితంలో కొన్ని నిర్ణయాలు చేసుకుని మరలా దాన్ని బట్టి బాధపడుతూ దేవుని దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తాం. దాన్ని బట్టి దేవుడు బాధపడుతున్నాడు. అందుని బట్టి దేవునికి అందుబాటులో ఉండడం మాత్రమే కాదు, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుని మాటను వినే అనుభవాన్ని, అలాగే దేవుని సన్నిధిలో తగ్గించుకునే అనుభవాన్ని జ్ఞాపకం చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీతో తల్లిదండ్రులు మాట్లాడచ్చు, మీతో ఉపాధ్యాయులు మాట్లాడచ్చు, మీతో మీ సంఘ కాపరి మాట్లాడచ్చు, మీ స్నేహితులు మాట్లాడచ్చు. అంతెందుకు, ఇలా యూట్యూబ్ ఛానల్లో చాలామంది మీతో కొన్ని మాటలు చెప్తూ ఉండవచ్చు. అయితే ఆ మాటలన్నీ కూడా దేవుడు మీతో చెప్పే మాటలు కాకపోతే అవన్నీ వ్యర్థమే. వారందరి ద్వారా కూడా దేవుడు మీతో మాట్లాడాడు. ఎప్పుడు మిమ్మల్ని మీరు అందుబాటులో ఉంచుకున్నప్పుడు, ఎప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకుని దేవుని సన్నిధిలో దేవాన్ని దాసుడు ఆలకించున్నాడు, సెలవిమ్మని చెప్పాడు. సో దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన చిత్తాన్ని ఆయన ఇప్పుడు మీ ముందే ఉంచారు. అయితే అందుబాటులోకి రావాల్సింది మనం, ఆయన స్వరాన్ని గుర్తించాల్సింది మనం, అలాగే ఆయనకు లోపడాల్సింది మనం. ఆ విషయం గుర్తుపెట్టుకుందాం. అలాగే దేవుని మాటను విని దాని ప్రకారం చేసేవారు మనం. అట్టి గొప్ప ధాన్యత దేవుడు మనందరికీ దయచేయండి కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందు తండ్రి, ఇది నాన్న నీ వాక్కు ద్వారా నువ్వు మాతో మాట్లాడాలని అనుకుంటున్నాను. నీవు మాతో మాట్లాడడానికి ఇష్టం కలిగి ఉన్నావని, అయితే మొదటగా మేము నీకు అందుబాటులో ఉండాలని, అదేవిధంగా నీ మాటను గుర్తించేవారిగా ఉండాలని, ఇక చివరిగా నీ మాటకు లోబడే వాడిగా ఉండాలని నువ్వు మాకు తెలియజేస్తున్నావు. అట్టి విధంగా మేము ఉన్నట్టు మాకు సహాయం చేయండి. అదేవిధంగా మా జీవితంలో ప్రతి విషయంలోనూ నీ చిత్తాన్ని తెలుసుకున్నట్లు, నీతో సహవాసం కలిగి నీ ద్వారా ఆశీర్వదించబడే వరకు మమ్మల్ని ఉంచుకొని వేడుకొంచున్నాం. కృప చూపించని సహాయం చేయండి. మా ప్రతి విషయంలోనూ నువ్వు మాతో మాట్లాడి మాకు సహాయకారిగా ఉండమని వేడుకొంచు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.